మీ అందరి ఆశీస్సులతో 5 ఏళ్లు వివిధ పథకాలను బటన్ నొక్కి నేరుగా ఇళ్లకే చేరవేశానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకాలు కొనసాగాలి అంటే మరొకసారి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. పొరపాటున చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మి ఓటు వేస్తే పథకాలు ముగించేస్తాడని హెచ్చరించారు. రాజానగరం నియోజకవర్గ కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని, చంద్రముఖిని నిద్రలేపినట్లేనని ఎద్దేవా చేశారు. దేవుని దయతో చల్లని దీవెనలతో 5 ఏళ్ల కాలంలో గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశామని ఆయన గుర్తు చేశారు. వివిధ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేర్చడం ద్వారా 2,70 కోట్ల రూపాయలను సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని చెప్పారు. అక్క చెల్లెమ్మల కోసం ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం 31 లక్షల పట్టాలు రిజిస్ట్రేషన్ చేశామని, 22 లక్షలు నిర్మిస్తున్నామని తెలియజేశారు. జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి ఉద్యోగాల పేరుతో డబ్బులు ఎత్తేస్తాడని, అటువంటి వ్యక్తి మీకు అవసరమా అని ప్రశ్నించారు. మీ అందరి సంక్షేమం, అభివృద్ధి కోరుకునే తన తమ్ముడి లాంటి జక్కంపూడి రాజాను మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, అలాగే రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ని ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో గెలిపించాలని పిలుపునిచ్చారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో రాష్ట్రంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దామన్నారు. సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జగనన్న హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ అభివృద్ధి సంక్షేమం కొనసాగాలి అంటే జగనన్న మరొకసారి సీఎం చేయాలన్నారు. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ 59 నెలల మీ బిడ్డ పరిపాలనలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా నేరుగా బటన్లు నొక్కి ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా ఇచ్చిందెంతో తెలుసా? ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు. గతంలో ఎప్పుడైనా ఇలా బటన్లు నొక్కడం, నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో మరో 2,31,000 ఉద్యోగాలు, అంటే 4 లక్షలు మీ బిడ్డ అధికారంలోకి రానంత కాలం ఉంటే కేవలం ఈ 59 నెలల కాలంలో మరో 2,31,000 రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగనిది మీ బిడ్డ పాలనలో జరిగిచ్చినది వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. నా కుడి పక్కన రాజా ఉన్నాడు, నాకు సొంత తమ్ముడు ఎక్కడా లేడేమో అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కానీ రాజాని చూసినప్పుడు మాత్రం నాకు సొంతంగా తమ్ముడు ఉన్నాడు అన్నది మాత్రం ఖచ్చితంగా 1కి 2 సార్లు భరోసా కలుగుతుంది. మంచివాడు, మంచి మనసున్నవాడు, మీ అందరికీ అన్ని రకాలుగా తోడుగా ఉంటాడు. గొప్ప మెజారిటీతో రాజాను ఆశీర్వదించండి. మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, వచ్చే 5 సంవత్సరాలలో రాజాకి నేను ఇంకా మంచి చేస్తూ మీ అందరికీ ఇంకా మంచి రాజా ద్వారానే చేయిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సినన్న నిల్చుంటా ఉన్నాడు ఎంపీగా, డాక్టరు సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు, పరిచయస్తుడు, మంచివాడు, మంచి మనసున్నవాడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. అన్నను గొప్ప మెజారిటీతో ఎంపీగా గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా 2 చేతులు జోడించి మీ బిడ్డ పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. సీతానగరం మండలంలో గడిచిన కాలంగా ఓ ప్రధానమైన సమస్యగా ఏదైతే అక్కడ ప్రధాన రహదారి ఉన్నదో, గతంలో 5.5 మీటర్ల వెడల్పులో ఉన్నటువంటి ఆ రోడ్డుని 20 మీటర్ల వెడల్పుగా రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది.
కోరికొండలో కొత్తగా ఒక ఫైర్ స్టేషన్ ని నిర్మాణం చేశాం. 217 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నంలో ఒక కొత్త ప్రాజెక్టుని కట్టబోతా ఉన్నాం. తద్వారా గోదావరి నీటిని ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు కింద అందించేటటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. వచ్చే మే 13వ తేదీ నాడు జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయనకు ఒక ఓటు, నేను జక్కంపూడి రాజా అనే నేను రాజానగరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. మా ఇద్దరికి చెరుకొక ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించండి. ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. సర్వతోముఖాభివృద్ధి చెందడానికి పూర్తిగా కృషి చేస్తాం. రాజానగరం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాను అని చెప్పి మీ అందరికీ మరొకసారి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయం సాక్షిగా మీ అందరికీ కూడా మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మనకి 5 లక్షల కోట్లు సంక్షేమాన్ని ఇచ్చి పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో 12% అంటే ఇప్పుడు 4% తగ్గింది. ఇది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా 18,000 కోట్లు విద్యకి వెచ్చించి పాఠశాలను ఆధునీకరించి అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి విద్యని ప్రోత్సహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజల పిల్లలు ఎవరూ కూడా పనుల్లోకి వెళ్ళకూడదు, చదువుకోవాలని చెప్పి సత్సంకల్పం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 17 మెడికల్ కాలేజీలు పెట్టి 15,000 విలేజ్ క్లినిక్లు పెట్టి ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికే ఈ వైద్యాన్ని పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సింహం సింగిల్గానే వస్తుంది, దానికి ఎవరితోడు అక్కర్లేదు అనే విధంగా మన ముందుకు వస్తూ అన్నిటికీ మేము సిద్ధం అని చెప్తూ మనందరి ముందుకు వస్తున్నటువంటి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతూ ఖచ్చితంగా రేపు మే 13న జరిగేటటువంటి ఎన్నికల్లో 175కి 175 సీట్లు వచ్చే విధంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లోని సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ప్రజలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉండి నీకు సైన్యంలా పని చేస్తాం అనేటటువంటి విధంగా ఎక్కడికెళ్ళినా కూడా ఆయన వెనకాల వేల జనం వస్తున్నారు అంటే దానికి కారణం పనిచేసి చూపించాడు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను.